హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి తెలంగాణ పదజాలం. అరే మనం భలేగా తెలియకుండానే 100వ వర్డ్‌కి వచ్చేసామండి. చూడండి ఈరోజు వచ్చేసరికి 91 కిసా అంటే జేబు. నేను కూడా వినలేదండి కిసా అంటే జేబు. సెకండ్ వన్ వచ్చేసరికి 92 బింగిళ్ళు అంటే గుంజీలు. మన పెద్దోళ్ళు గాని, టీచర్లు గాని చెప్పేవారు కదండీ! బింగిలు తీయండి, బింగిలు తీయండి అని. ఏదైనా గుంజీలు తీయమని చెప్పడానికి బింగిలు తీయమని అంటారు. నెక్స్ట్ 93 వచ్చేసరికి సిగము లేదా సంగము. అంటే సిగమొచ్చింది అని అంటాం కదా! పూనకము. ఏంటి? పూనకము. 94థ్ వచ్చేసరికి దీపంత అంటే ప్రమీద. దీపంత అంటే ప్రమేద. 95 వచ్చేసరికి కందిలి అంటే లాంతరు. కందిలి అంటే లాంతరు. తెలంగాణలో తొక్కు అంటే ఏంటండి? పచ్చడి. పచ్చడిని తొక్కు అని పిలుస్తాం. ఇక్కడ కొంచెం ఆలోచిస్తుంటారు. తొక్కు పెట్టాలనా అని మనం ఏమన్నా అడిగినాం అనుకోండి ఆంధ్ర వాళ్ళకి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన నైబర్స్ అలా పచ్చడిని తొక్కు అనేసరికి తొక్క అంటే ఏంటి అని అనుకుంటారు. అదే పచ్చడి అని మనం అనుకుని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ గిలాస అంటే గ్లాసు. గ్లాస్‌ని ఏమని పిలుస్తారు? గిలాస, గిలాసి, గిలాసి, గిలాసి అంటాం. అంటే ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అండి. గ్లాస్ అనే దాన్ని గిలాస అని పిలవడంతో ఇలా అయిపోయింది. నెక్స్ట్ 98th వన్ పడావు అంటే బీడు భూములు. బీడు పడిపోయిన భూములు ఉంటాయి చూడు వాటిని పడావు అని పిలుస్తారండి. 99th వన్ అర్ర అంటే మిద్దె లేదా గది. మిద్దె అంటారు. లేదంటే గది అని పిలుస్తారు. అర్ర మేమైతే అంతే పిలుస్తామండి మా ఇంట్లో. ఇక్కడ సిటీలో ఉండడం బట్టి రూమ్స్ అంటున్నాం గానీ అక్కడైతే అర్ర అనే అనేవాళ్ళము. ఇప్పుడు 100th వర్డ్‌కి వచ్చామండి. కుల్ల అంటే టోపీ. కుల్ల పెట్టుకోండి. ఎప్పుడైనా చల్లగా బండి మీద వచ్చామనుకోండి మన వాళ్ళు అంటారు కుల్లనన్నా పెట్టుకొని రా అద్దగాడికి ఇట్లా గాలి ఎంతగానం తగులుతుంది అని అంటారు. అంటే టోపీ. క్యాప్ పెట్టుకొని రమ్మనడానికి అలా పిలుస్తారు. ఓకేనా? ఇవ్వండి. మనకు తెలియకుండానే 100 వరకుకొచ్చేసామండి తెలంగాణ పదజాలం. ఓకేనా? థాంక్ యూ.